నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కొంత విరామం తర్వాత న్యూ ఇయర్ కానుకగా హైడ్రా మళ్ళీ కూల్చివేతలు మొదలుపెట్టింది. హైదరాబాద్లోని మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఆరంతస్తుల భవనం అయితే నేలమట్టం చేసింది హైడ్రా. బాహుబలి క్రేన్ల సహాయంతో ఈ భవనాన్ని అయితే నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ భవనం ఆరంతస్తుల భవనం, ఈ నేలమట్టమైన ఈ భవనం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కట్టారు, అలాగే అనుమతులు లేకుండా నిర్మించారని స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేయడంతో, అలాగే ముఖ్యంగా సొసైటీ సభ్యులు, అయ్యప్ప సొసైటీ సభ్యులు కూడా అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేయడంతో ఇది కూల్చివేశామని అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేయడం అయితే జరిగింది. మరోవైపు కోర్టు కూడా జిహెచ్ఎంసీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనము అనుమతులు లేకుండా నిర్మించారు, ముఖ్యంగా సెట్ బ్యాక్ లేకుండా, అంటే ఎలాంటి డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, అలాగే ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్ళే విధంగా కూడా లేదు. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అలా సెట్ బ్యాక్ లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఇది కట్టినట్టు తెలుస్తుంది అని అటు హైకోర్టు కూడా జిహెచ్ఎంసీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఆరంతస్తుల భవనం అయితే హైడ్రా కూల్చివేయడం జరిగింది. మనం చూస్తున్నాం, గత 6-7 నెలలుగా హైడ్రా దూకుడు. హైదరాబాద్లో ఎక్కడైతే చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి, అలాగే పార్కులు, ప్రభుత్వ భూములు ఇవన్నీ కబ్జా చేసి వాటిల్లో నిర్మాణాలు చేపడితే హైడ్రా కూల్చేస్తున్న వైనం మనం చూస్తున్నాము. దాదాపు ఇప్పటివరకు కొన్ని వందల ఎకరాలు కబ్జాకి గురయ్యాయి. వాటన్నిటిని మళ్ళీ రికవరీ చేసే పనిలో ఉన్నాము అని అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలుపుతున్నారు. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే, ఈ భవనము మాదాపూర్లో పాలమూరు గ్రిల్స్ హోటల్ పక్కన, మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు పక్కనే ఉంది ఈ భవనము. దీనికైతే అనుమతులు లేవు అని స్థానికులు వెళ్ళి అటు కంప్లైంట్ చేయడం వల్ల ఒకరోజు ముందు వచ్చి చూసి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకరోజు ముందొచ్చి చూసి, తర్వాత నెక్స్ట్ డే ఈ భవనాన్ని బాహుబలి క్రేన్ల సహాయంతో కూల్చివేయడం అయితే తెలుస్తుంది. మొదటగా ఈ భవనం ఎలా కూల్చేశారంటే, మొదటగా గోడలు ధ్వంసం చేసి, తర్వాత పిల్లర్లను విరగొట్టడం వల్ల క్రేన్ సహాయంతో, బాహుబలి మిషన్ సహాయంతో, ప్రొక్లైన్ సహాయంతో మొత్తం నేలమట్టం అయినట్టు తెలుస్తుంది. మీరు ఇటువైపు చూడొచ్చు విజువల్లో, వెనుకాల మొత్తం పెద్ద ల్యాండ్ ఉంది, ఇది ఒక పెద్ద స్థలం ఉంది, ఖాళీ స్థలము. మరి ఇది ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది ప్రభుత్వ స్థలమా లేకపోతే ఎవరైనా కొనుక్కున్నారా, ఈ స్థలం ఎవరికి తెలీదు. ఈ స్థలానికి ముందు అలా ఇది అంటే అడ్డుగా ఈ బిల్డింగ్ కట్టినట్టయితే తెలుస్తుంది, అనుమతులు లేకుండా. ముఖ్యంగా అయ్యప్ప సొసైటీ సభ్యులు ఎవరైతే ఉంటారో, సొసైటీ సభ్యులు వారు కూడా బాగా అంటే ఎలాగైనా ఇది అనుమతులు లేక కట్టారు అంటే, గత చాలా రోజులుగా ఆగారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, మెల్లిగా ఇన్ఫర్మేషన్ ఇద్దాము అన్నట్టు వాళ్ళు ఆగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే హైడ్రా మొదటి 4 నెలలు దూకుడుగా వ్యవహరించి తర్వాత తగిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ మొన్ననే స్టార్ట్ చేసింది హైడ్రా, ఎక్కడైతే గవర్నమెంట్ భూములు రికవరీ చేయడము అది మొదలుపెట్టింది. సో మళ్ళీ అది ప్రజల దృష్టికి రావడంతో ఇక్కడ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని స్థానికులు అయితేనేమి, సభ్యులైతేనేమి వెళ్ళి హైడ్రా దృష్టికి ఇది తీసుకురావడం జరిగింది. ఇలా వెనకాల ఈ ఆరంతస్తుల భవనం వెనకాల కూడా దాదాపు 500 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇప్పుడు మాదాపూర్ సిటీ సెంటర్ అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఇది పొలిమేర లాగా ఉండేది. ఇప్పుడు ఎటు చూసుకున్న అటువైపు షేర్లింగంపల్లి వైపు వరకు, ఇటు నానక్రామగూడ వైపు వరకు, అటు నార్సింగి, ఇటు కుక్కటిపల్లి, మియాపూర్, ఇట్లా సిటీ పెరుగుతూనే పోతుంది. ఇప్పుడు సెంటర్ అయిపోయింది మాదాపూర్ సిటీకి. ప్రజలు ఇది ఫిక్స్ అయిపోయి, అంటే రానున్న రోజులు ఇది అందరికీ తెలియాలి. ఇక్కడ స్థానికులు అనుకుంది ఏంటంటే, ఈ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సో వెళ్ళి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేయడం, ఇటు హైడ్రా బాహుబలి మిషన్ల సాయంతో నేలమట్టం చేయడం ఇది జరిగింది. ఇక్కడ ఈ ఆరంతస్తుల భవనం కూల్చివేతలు ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ 10 గంటలకు ప్రారంభమై, ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా దీని కూల్చివేత కొనసాగింది. పెద్ద మిషన్లు, ప్రొక్లైనర్ల సహాయంతో దీని కూల్చివేతలు అయితే మొదలుపెట్టారు. మరోవైపు కొంతమంది ఆరోపిస్తుంది ఏంటంటే, హైడ్రా కూల్చివేయడం కరెక్టే, కానీ శని ఆదివారాల్లోనే ఎందుకు కూల్చేస్తుంది, అంటే శని ఆదివారాల్లోనే వాళ్ళకి ఏమైనా ముహూర్తం పెట్టుకున్నారా, అంటే ఆ టైంలో ఎవరు ఉండరు, అంటే కోర్టు ఆర్డర్స్ కూడా, అప్పుడు కోర్టుకు వెళ్ళడం కూడా కుదరదు, వెంటనే ఆపడం కుదరదు, కాబట్టి శని ఆదివారాలే టార్గెట్ చేసింది హైడ్రా. కాబట్టి హైడ్రాకి ఆదివారం అయితే ట్రాఫిక్ కూడా ఉండదు, అంటే ఎక్కువగా జనసందోహం కూడా గుమిగూడరు, కాబట్టి ఈజీ అవుతుంది ప్రక్రియ అనే ఉద్దేశంతో శని ఆదివారం ఎంచుకుందా హైడ్రా. మరి మిగతా మామూలు రోజుల్లో, వర్కింగ్ డేస్లో ఎందుకు కూల్చివేతలు మొదలు పెట్టట్లేదని కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు. మరి చూద్దాం, హైడ్రా శని ఆదివారాలు కాకుండానే మామూలు రోజులలో కూడా హైడ్రా
కూల్చివేతలు చేపడితే బాగుంటుందని కొంతమంది అయితే వారి యొక్క అభిప్రాయాలు అయితే తెలియజేస్తుంది. ఈ బిల్డింగ్ వెనకాల 15 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలం ఉంది. మరి మా పక్కనే పాలమూరు గ్రిల్స్ హోటల్ ఉంది. మరి దాన్ని ఎందుకు కూల్చేయట్లేదు? అది నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో లేదా? ఈ ప్రభుత్వ భూమికి ఆనుకొని ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి. దీని పక్కనే ఎన్నో అంటే అనుమతులు లేని నిర్మాణాలు ఉన్నాయి. ఇది ఒకటే కనిపించిందా మరి వాళ్ళకి అని అయితే అతను ప్రశ్నిస్తున్నాడు. వారికి కొంత సమయం కూడా ఇవ్వలేదంట. మొత్తం దాదాపు 50 మంది వరకు ఈ భవనాన్ని మీద ఆధారపడి ఇక్కడ పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ పంపించేశారు. చాలా దౌర్జన్యంగా దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళపైన లోపల ఉన్న సామాన్లు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వలేదు. వాళ్ళకి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు వాళ్ళని అని అయితే సూపర్వైజర్ చెప్తున్నాడు. ప్రస్తుతం ఇది ఇక్కడ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 6 అంతస్తుల భవనానికి సంబంధించి సమాచారం. కెమెరామెన్ నరేష్తో కృష్ణవాలా పురాలోకల్.